హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీకర్. వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్ విత్ శ్రీకర్. సో చాలామంది చాలా రోజులుగా నా హోమ్ టూర్ చేయమని అడుగుతున్నారు, నా ఇల్లు చూపించమంటున్నారు. సో నాకు కుదరలేదు, బట్ ఈరోజు కుదిరింది. గోల్లా హౌస్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ గోల్లా హౌస్లో ఉన్నాను. ఇది హోమ్ టూర్ చూపిస్తాను. సో దీని రెంట్ వచ్చేసి శ్రీలంకన్, మీరు తమిళలో చూసినట్టే శ్రీలంకన్ అరౌండ్ 3,60,000. మన ఇండియన్ కరెన్సీ అరౌండ్ 77,000, అంటే $1,000 పర్ మంత్ ఓన్లీ రెంట్. మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి అరౌండ్ $1,200 అనమాట. సో రఫ్గా మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు. $1,200 అంటే అరౌండ్ 90,000 మన ఇండియన్ రూపీస్, అంటే శ్రీలంకన్ ఆల్మోస్ట్ 4 లక్షల దాకా వచ్చేస్తుంది అనమాట. సో ప్రజెంట్ అపార్ట్మెంట్లో అయితే ఉన్నాను. బ్యూటిఫుల్గా ఉంటుంది, సీ వ్యూ ఉంటుంది. అలాగే నేను బాల్కనీలో ఉన్నాను. సో లేట్ చేయకుండా ఇల్లు చూపించేస్తాను, చూడండి. అండ్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. అండ్ చివరి వరకు చూడండి, బ్యూటిఫుల్గా ఉండిపోతుంది. అదంటే లేట్ చేయకుండా మీకు ఇల్లు చూపించేస్తాను. ఇదిగోండి, ఇది మన అపార్ట్మెంట్లోకి ఎంట్రన్స్. సో పైకి వెళ్దాం, ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను పదండి. ఫ్లాట్ దగ్గరికి వచ్చేసాను, ఫ్లాట్లోకి వెళ్ళిపోతున్నాను. చూడండి, ఫ్లాట్ నెంబర్ S7/8. ఇది మన అపార్ట్మెంట్, మొత్తం వుడెన్ ఫ్లోరింగ్ ఇది. అండ్ ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళిపోదాం. స్టార్టింగే మనకి కిచెన్ అనమాట. సో ఇది ఎంట్రీ కదా, ఎంట్రీలో ఇలా రాగానే ఫస్ట్ మనకి కిచెన్, ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్ అనమాట. సో ఓవెన్, స్టవ్, దీని గురించి చెప్తాను. సో ఇది మన కిచెన్. అండ్ పెద్ద ఫ్రిడ్జ్ కూడా ఉంది, చూడొచ్చు. అండ్ వాషింగ్ మిషన్ కూడా ఇక్కడే లోపలే ఫిట్ చేసేసారు. అండ్ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే 3 గ్యాస్ది, ఒకటి ఎలక్ట్రిక్. గ్యాస్ అయిపోయిన ఎలక్ట్రిక్. అండ్ ఇది మొత్తం ఏంటంటే సెంటర్లో ఉంటుంది. ఇది ఉంది కదా, గ్రీన్ అయితే మనకి గ్యాస్ సప్లై అవ్వట్లేదు, రెడ్ వేస్తే గ్యాస్ సప్లై అవుతున్నట్టు. సో ఇది ఇక్కడ ఈ కబోర్డ్లో వచ్చేసి మన హౌస్ క్లీనింగ్ తలక ఎక్విప్మెంట్ అంతా ఉంటుందన్నమాట. మిగతావన్నీ ఇవన్నీ నార్మల్ మన ఇవి పాట్స్ ఇవన్నీ ఉంటుంటాయి. ఐటమ్స్ స్టోర్ చేసుకునేవి, గ్లాసులు, గిన్నెలు అన్నీ ఇందులో ఉంటాయి. పెద్ద సెటపే ఉంది డైనింగ్ టేబుల్కి. ఇదంతా డైనింగ్ సెటప్. అండ్ టీవీ ఇదంతా చూసారు కదా. ఇది ఇగోండి బాల్కనీ వ్యూ. సో ఇది మనకి హైవే ఎంట్రన్స్ అనమాట, ఈ రోడ్డు. అండ్ ఆ హిల్ ఉంది కదా, ఉన్మతూన హిల్ అంటారు, మన సంజీవిని పర్వతం అని కూడా అంటారు. సో బాల్కనీలో ఇలా కూర్చోడానికి ఉంది. అండ్ ఇదంతా గ్రీనరీ పక్కన పెడితే మనకి సముద్రం అది. సో ఆ కొండ దాటితే సముద్రం, బీచ్ వ్యూ అది. సో మళ్ళీ వైడ్ యాంగిల్లోకి వెళ్ళిపోదాం. ఇది ఇంకో బెడ్రూమ్. సో ఇది ఒకటి చూడండి, బట్టలు ఆరేసుకోవడానికి. సో హ్యాంగర్స్ పెట్టుకోవచ్చు ఇక్కడ, అండ్ ఇక్కడ బట్టలు ఆరేసుకోవచ్చు. మన పూల్, ఇది మన ఏమంటారు జిమ్ అన్నమాట. అది టెన్నిస్ కోర్ట్ అండ్ కిడ్స్ పూల్. ఇది ఫస్ట్ ఫ్లోర్ పార్కింగ్, అండ్ అది విజిటర్స్ పార్కింగ్ అనమాట. అండ్ ఇటువైపు అంతా గ్రీనరీస్. మనకి ఒక రూమ్లో ఉన్న బాల్కనీ మొత్తం గ్రీనరీ ఉంటుంది అనమాట. సో వచ్చేసాం కదా, ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. సో మాస్టర్ బెడ్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్. బాత్రూంలో కూడా చిన్న స్పెషాలిటీ ఉంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఉందా మనకి ఇది స్మూత్ ఫ్లోర్ ఉంటుంది. ఇది వచ్చేసి కొంచెం రఫ్ స్టోన్, జారిపోకుండా. అండ్ మనకి ఇక్కడ ట్యాప్స్ ఉండవు, మొత్తం షవర్ బేస్డే. సో ఇది ఎక్కడ చూసినా ఇదే కల్చర్ ఉంటుంది, అంటే ఇదే స్టైల్, వెస్ట్రన్ స్టైల్. మోస్ట్లీ ఫారినర్స్ వచ్చి ఉంటారు కాబట్టి. సో ఇది బాత్రూమ్. ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇక్కడ ఉంది, అదిగోండి సెంటర్లో ఉందన్నమాట ఎగ్జాస్ట్ ఫ్యాన్. మనకి అక్కడి నుంచి బాల్కనీ ఉంది కదా, ఇక్కడ బాల్కనీ ఉండదు, ఓన్లీ వ్యూ ఉంటుంది. సో లేవగానే ఇక్కడ పడుకుంటాక చూపిస్తాను చూడండి. ఇలా పడుకుంటే లేవగానే వ్యూ ఎలా ఉండాలంటే ఇట్టా ఉండాలి. సన్సెట్ అవుద్ది ఇటువైపు, భలే ఉంటుంది. అండ్ స్పెషల్గా చాలా వరకు అన్నీ చేయించుకున్నాను, అడిగాను. సో ఇవన్నీ టేబుల్స్ ఇవన్నీ నేను అడిగినందుకు తెచ్చిచ్చారనమాట. సో మొత్తం ఇంటీరియర్ డిజైన్ మొత్తం వాళ్ళే ఇచ్చారు. అండ్ ఇది కామన్ వాష్రూమ్.
అండ్ ఇది ఇంకో గెస్ట్ రూమ్ నుంచి కూడా మనకి బాల్కనీ ఎంట్రీ ఉంది. మనం ఇందాక ఈ బాల్కనీలోకి వచ్చాం కదా, సో గెస్ట్ రూమ్ నుంచి కూడా బాల్కనీ ఉంది. మెయిన్ మాస్టర్ బెడ్రూమ్కి బాల్కనీ లేదు. అండ్ ఇక్కడ నుంచి కూడా మీకు అదే ఎంట్రీ. అండ్ సెకండ్ గెస్ట్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మన సెకండ్ గెస్ట్ రూమ్, మోస్ట్లీ కిడ్స్ రూమ్లా ఉంటుంది. సో ఇది అనమాట. ఆ రూమ్ చూపించలేదు కదా, చూపిస్తా. సో ఇది బాల్కనీ ఒకటి చూపించాను. సో ఇది నా సెకండ్ బెడ్రూమ్. సో గెస్ట్లు ఎవరు వచ్చినా ఇక్కడ కానీ అక్కడ కానీ ఉంటారు. అండ్ ఈ రూమ్లో బాల్కనీ చూపిస్తాను. సో ఈ రూమ్లో బాల్కనీలో సేమ్ మళ్ళీ పూల్ వ్యూ ఉంటుంది అండ్ సీనరిక్ వ్యూ ఉంటుంది. సో నేను ఉండేది 7th floor, పెంట్ హౌస్ మీద అయితే ఇంకా బాగుంటుంది. సో వ్యూ చూస్తున్నారా, మొత్తం గ్రీనరీ అండ్ అక్కడ బీచ్ అనమాట. సో ఇక్కడ కూర్చోడానికి స్టూల్ ఇచ్చాడు. ఆ బాల్కనీలో కూడా స్టూల్ అవి ఇచ్చాడు, మీకు చూపిస్తాను. సో మీకు ఇక్కడ చూడండి ఫారినర్స్ ఉన్నారు మ్యాక్సిమం. అండ్ మోస్ట్లీ ఇదంతా 7th floorలో ఉంది కాబట్టి మనకి పొల్యూషన్ కానీ డిస్టర్బెన్స్ కానీ చాలా తక్కువ. అండ్ హాల్లో ఈ మిర్రర్ కంపల్సరీ అండి, ఎందుకంటే ఫుల్గా రెడీ అయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళే ముందు ఇక్కడే చూసుకొని ఇక్కడి నుంచి అవుట్. సో ఇది స్పెషల్లీ నేను అడిగి పెట్టించుకున్న మిర్రర్. సో ప్రతి రూమ్లో మనకి మిర్రర్ ఉంది. మెయిన్ అంటే ఇది నా మెయిన్ బెడ్రూమ్. ఆ రూమ్లో డిజైన్స్ పెట్టించేసాను ఎందుకంటే అవసరం లేదు అని. సో ఇదంతా అపార్ట్మెంట్లో చూసారు కదా, బయట కమ్యూనిటీ పూల్ అవన్నీ కూడా చూపిస్తాను పదండి. సో బ్యూటిఫుల్ లొకేషన్. అంటే అంత కడుతున్నామంటే మినిమం ఉంటుంది. సో ఇది నా హోమ్ టూర్. చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు, నాకు పెట్టడం అవ్వలేదు. సో రీసెంట్గా ఇంట్లోకి మారాను, అందుకే ఇంత బాగుంది. అండ్ ఇలాగే మెయింటైన్ అవుతుంది, ఎందుకంటే డైలీ క్లీనింగ్ అన్నీ అవుద్ది కాబట్టి ఇలాగే నీట్గా మెయింటైన్ అవుతుంది అనమాట. సో పాతిల్లు చూపించడం అవ్వలేదు. పాతిల్లు అయితే అదొక రకంగా ఉంటుంది, అది రూఫ్ టాప్ 7th floorలో పూల్ ఉంటుంది, అది వేరేలా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో ఇప్పుడు కిందకి వెళ్ళి మన సొసైటీలో ఉన్న పూల్ అవన్నీ చూసేద్దాం పదండి. సో ఇదంతా మన పూల్ అనమాట, చాలా పెద్ద పూల్ మీరు చూడొచ్చు. అండ్ జిమ్, ఇది మన పార్టీ రూమ్స్ అలాగ ఉంటుంది అనమాట. ఇది కిడ్స్ ప్లే ఏరియా అండ్ అది మన అపార్ట్మెంట్. సారీ నాకు తీసేసి ఉంది, ఏసీ కూడా ఉంది. సో చిన్న జిమ్, మీన్ బేసిక్ ఎక్విప్మెంట్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, జిమ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, టెన్నిస్ కోర్ట్ ఉంది, స్క్వాష్ కోర్ట్ ఉంది, యాక్టివిటీ రూమ్ ఉంది, డైనింగ్ రూమ్ ఉంది, అలాగే హెలీప్యాడ్ కూడా ఉంది మన అపార్ట్మెంట్స్లో. అండ్ అక్కడి నుంచి లాగొస్తే ఇది మన పార్కింగ్ ఏరియా. సో ఇలాగే ఏ అపార్ట్మెంట్కి అపార్ట్మెంట్ నెంబర్ ఉండి పార్కింగ్ ఉంటుంది. అండ్ అది విజిటర్స్ పార్కింగ్ అనమాట. అండ్ మన గార్బేజ్ అవి పడేయడానికి కూడా చూడండి, ఆర్గానిక్, గ్లాస్, కామన్, పేపర్, ప్లాస్టిక్ ఇలాగ ప్లాన్గా ఉంటుంది. అండ్ ఇది కూడా మన కార్ ఇక్కడ ఉంది. ఇది మన అపార్ట్మెంట్లోకి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ గ్యాస్ ఎంత సెంటర్లో వస్తుంది అన్నాను కదా, మన అపార్ట్మెంట్ రిలేటెడ్ గ్యాస్ కూడా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి ప్రెసెంట్ ఈ అపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత కొంతవరకు గ్యాస్ కష్టాలు అయితే తగ్గాయి అనమాట నాకు. సో గైస్, ఎలా అనిపించింది నా ఇల్లు? సో బాగుంది అనుకుంటున్నాను. బాగుంటే కింద కామెంట్స్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట ఐకాన్ ఉంటుంది కదా పక్కన గంట, అది నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శ్రీకర్, సైనింగ్ ఆఫ్.